హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హై మమత. ఈరోజు అయితే నేను ఆనియన్ సమోసా చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి, చాలా బాగా వచ్చింది. ఇది చేయడానికి చాలా టైం పడుతుందండి, కొంచెం కష్టపడి చేయాలి అనమాట. ఒక్కరైతే కష్టపడాలి, ఇద్దరు ఉంటే మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. ఇవి తిన్న తర్వాత అంత కష్టం కూడా ఈజీగా మర్చిపోవచ్చు అండి. అంత బాగా వచ్చినాయి, క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. నేను కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. ఓకే ఫ్రెండ్స్, నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఒక చిన్న కప్పు వరకు మందపాటి అటుకులు తీసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని వీటన్నింటిని కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఆనియన్లో మనకు వాటర్ ఉంటుంది కదా అండి, అదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండి మనము టేస్ట్కి చాలా చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా అయితే మంచిది కాదు, కానీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే గోధుమ పిండితో ఎప్పుడు చేయలేదు అండి. మైదా పిండితో చేసుకుంటేనే ఏదైనా సరే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్ వేసాను, కాగబెట్టిన వాటర్ వేస్తూ కలుపుతున్నాను. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలండి, కలపడంలోనే ఉంటుంది ఏదైనా సరే. ఒక 10 నిమిషాలు కలిపాను నేనైతే. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. వేడి వాటర్ వేసుకుంటే మనకి పిండి అనేది ఐటమ్ చేసిన తర్వాత చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందువల్ల నేను వేడి వాటర్ వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మంచిగా చపాతీలు అయితే ప్రెస్ చేస్తున్నాను. అన్నీ కూడా మనకు వీలైనంత పలుచగా వెడల్పుగా అట్లా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. నేను ఆయిల్ వేయట్లేదు, దీనిపైన పొడిపిండి వేస్తూ మొత్తాన్ని కూడా ఇట్లా పలుచగా ఒత్తుకుంటున్నాను. ఎంత పలుచగా చేస్తే అంత క్రిస్పీగా వస్తాయండి, మందంగా లేకుండా చూసుకోవాలి అన్నమాట. షేప్ అనేది మనం తర్వాత కట్ చేస్తాం కాబట్టి షేప్ రాకుండా ఏం కాదు. చూడండి, ఇక్కడైతే నేను చపాతీలు అయితే అన్నీ కూడా పలుచగా ఒత్తి పక్కన పెట్టేశాను. ఒకటి అతుక్కోపోకుండా ఉండాలంటే ఒకదాని మధ్యలో ఒకటి పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని దానిపైన చపాతీ వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే నేను పెంక పెట్టేసుకొని బాగా వేడి చేసుకొని ఈ చపాతీలు అనేది ఇట్లా వైట్గా రావాలండి. వైట్గా వచ్చేంతవరకు కాల్చుకోవాలి. అంటే మాడిపోవద్దు, అలా అని చాలాసేపు కాల్చొద్దు అనమాట. అటొక 30 సెకండ్లు ఇటొక 30 సెకండ్లు కాల్చుకొని ఇంకా చూడండి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ చపాతీలన్నీ ఒకదానిపైన ఒకటి ఈవెన్గా సర్దుకొని ఒక ప్లేట్ పైన పెట్టేసుకొని ఎడ్జెస్ అనేది ఈవెన్గా ఉండేలాగా చూసుకొని ఒక చాకు సహాయంతో మంచిగా కట్ చేస్తున్నాను. నాకు ఏ సైజు వరకు ఉంటే సమోసా పర్ఫెక్ట్గా చుట్టడం వస్తుందో అనేది చూసుకొని నేనైతే ఇంకా ఎడ్జెస్ రిమైనింగ్ కొంచెం క్రాస్గా ఉంటాయి కదా, అదంతా కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకోవాలి అండి. 4 సైడ్స్ కూడా కట్ చేసుకుందాము. మామూలుగా మనకి మంచిగా కట్ అవుతుంది కదా, ఇది చపాతీ కాల్చేటప్పుడే ఉంటుందండి. పర్ఫెక్ట్గా కాలిందని అర్థమవుతుంది. సమోసాకి ఎలా ఉంటే బాగా సెట్ అవుతుందో ఆ విధంగా కాల్చుకున్నాను అనమాట. అటు 30 సెకండ్స్ ఇటు 30 సెకండ్స్ 2 సైడ్స్ కూడా అట్లా కాల్చుకోవాలి. ఎక్కువ కాల్చుకుంటే పరపరా ఉంటుంది అప్పడాలాగా. అలా కాదు, పచ్చిగా ఉంటే కూడా పిండి ఇలా కట్ చేస్తుంటే పిండి సాగుతూ ఉంటుందండి. ఇలా కట్ అవుతుందంటే పర్ఫెక్ట్గా మంచిగా చూసుకొని కాల్చుకోవాలి. రొట్టె పైన తెల్లగా వస్తుంది కదండి, అట్లా వచ్చినప్పుడు తీసేసుకోవాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 4 సైడ్స్ కూడా మంచిగా కట్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. ఇక్కడే అర్థమవుతుంది మనకి సమోసా సగం వరకు చేయడం వచ్చింది అని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు అయితే అర్థం కాకపోతే వేరే వీడియోస్ కూడా చూసి నేర్చుకోవచ్చు అనమాట. నా వీడియో అయినా నేను అర్థమయ్యేలాగానే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నేను 4 పీసెస్ లాగా చేస్తున్నాను. ఇంకా 3 చేద్దాం అనుకున్నాను, కానీ వెడల్పు వస్తాయండి పెద్దగా, మరీ అంత పెద్దగా వద్దు. నేను చిట్టి సమోసాలు చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇంకా చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, ఈరోజు అయితే నాకు కుదిరింది. చిట్టి సమోసాల కొరకు నేను చూడండి ఎంత ఈవెన్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కరెక్ట్గా నాకు మంచిగా వచ్చినాయండి. కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా చాలా బాగా వచ్చినాయి. ఇవి షాప్లో కొన్న వాటిలాగా వచ్చినాయి కదా అండి. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. నేను ఏదైనా పని చేస్తే నాకు ఇట్లా మంచిగా సెట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది చూసారు కదా, ఇదైతే
ప్లేట్లో పెట్టేసుకొని దీనికి నేను స్టఫ్ రెడీ చేసుకున్నాను కదా, ఆనియను ఇదంతా కూడా. ఇదేంటంటే మైదా పిండి అండి. ఒక 2 స్పూన్లు తీసుకొని వాటర్ వేసుకొని అట్లా కలిపేసుకున్నాను. ఏంటంటే మనము ఇలా ఫోల్డింగ్ ఎలా అనేది చూపిస్తున్నాయి. ఇది కూడా కొంతమంది రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇంకా నేనైతే చాలా ఈజీగా ఫోల్డ్ చేశాను అనమాట. చూడండి నేను ఎంత ఈజీగా ఫోల్డ్ చేశానో. నేను కూడా అంటే మనకు ఫస్ట్ అర్థం కావాలి వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూసుకోవాలి అన్నమాట. ఓకే చూడండి, ఇంకా ఇక్కడైతే నేను 2 ఎడ్జెస్ కూడా మంచిగా ఫోల్డ్ చేసుకున్నాను పిండితోటి. ఆ పిండి మనకి అట్లా అతికించుకుంటే ఈజీగా అంటుకుపోయిద్ది అనమాట. నూనెలో కాలేటప్పుడు అది కనిపించదు, ఇంకా మనం అతికించిన పిండి అసలు కనిపించదు అనమాట. అది కూడా పిండే కాబట్టి అందులో కలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అన్ని షీట్స్ కూడా నేను మంచిగా ఓపికతోటి చాలా టైం తీసుకొని ఇంకా ఎప్పుడో మొదలేసానండి. చాలా టైం తీసుకొని ఇంకా ఇవైతే అన్నీ కూడా నేను స్టఫ్ ఇట్లా పెట్టేసుకుంటూ ఇంక ఇదంతా కూడా ఎడ్జెస్ అంతా పిండి సహాయంతో ఫోల్డ్ చేసుకుంటూ నేను చాలా ఓపికగా ఎక్కువ టైం తీసుకొని చేశాను అనమాట. కానీ ఎంత బాగా వచ్చినాయి అంటే మీకు చూస్తే అర్థమవుతుంది, మీరే చూడండి వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చివరి వరకు చాలా ఇంట్రెస్ట్గా అంటే షూట్ చేశాను, ఒక్కడు కూడా మిస్ కాకుండా. ఇంకా మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను నేను. నీట్గా వచ్చినాయండి, చాలా నీట్గా వచ్చినాయి. ఇంకా ఇదంతా కూడా నేను తర్వాత డీప్ ఫ్రై చేస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్లో ఉండాలి, మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ. మంట మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనం చేసిందంత ఒక ఎత్తు అయితే అది కాల్చడం ఒక ఎత్తు అవుతుంది. ఎందుకంటే ఆ పిండిగా అట్లనే ఉండిపోతుంది, మాడిపోతే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి పిండి అట్లనే ఉంటుంది. కాబట్టి అది చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇంకా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇవైతే మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఇది ఫ్రై చేయడానికి నాకు ఒక 16-17 మినిట్స్ పట్టిందండి. అట్లా మనము చేసిన దానికి అట్లా చాలా ఇంట్రెస్ట్గా చేసుకోవాలండి ప్రతిదీ కూడా. దానికి ఒక కష్టానికి దాన్ని ఏమంటారు, రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట తినేటప్పుడు అంతే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి అయితే మంచిగా వేగుతూ ఉన్నాయి. ఇంకా ఇలానే వేయించుకోవాలి అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. మనకి బయట కొన్న సమోసా కూడా ఇంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేయరు అండి. కాకపోతే వాళ్ళు ఎక్కువ చేసి చేయి కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుంది. మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. చూడండి నా సమోసా అన్నీ మంచి బ్రౌన్ కలర్కి వచ్చినాయండి. అన్నీ ఒకే కలర్లోకి వచ్చినాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం ముద్ర కలర్ ఉంచితే అది మాడిపోయినట్టుగా కనిపిస్తే తినడానికి కూడా మంచిగా అనిపించదు అనమాట. ఇవైతే నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి మెత్తగా అస్సలు రాలేదండి, చాలా క్రిస్పీగా క్రంచీగా మంచిగా ఉన్నాయి. చాలా బాగా చేశాను నేనైతే. ఇంకా చూడండి, పెద్ద సమోసాలు కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒకరోజు వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఏదైనా చేయాలి అంటే ఆలోచించాల్సి వస్తుందండి. గోధుమ పిండితోటి ఎప్పుడు ట్రై చేయలేదు. మామూలుగా చేయొచ్చేమో తెలియదు, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఎప్పుడు గ్యాప్ ఇచ్చి చేస్తున్నాను ఇలాంటి వంటలు అయితే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ సమోసాలు మొత్తము ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి పర్ఫెక్ట్గా మంచి గోల్డ్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనిపైన నేను ఖచ్చితంగా పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసి ఇందులో వేస్తాను. బాగుంటాయి వీటి కాంబినేషన్. మనం బయట కొన్నా సరే అలానే ఇస్తారు కదా అండి, మనం ఇంట్లో చేసుకున్నా కూడా అలానే చేసుకుంటే బాగుంటుంది. దీనిపైన కొంచెం ఉప్పు వేసుకోవాలి అండి. పచ్చిమిర్చి పైన ఉప్పు వేసాను నేను, కొంచెము వేసి దానిపైన వేసాను. చాలా బాగుంటాయి ఆ రెండింటి కాంబినేషన్. మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా అండి, ఎడ్జెస్ కట్ చేసి నేను ఈ విధంగా స్నాక్స్ అయితే చేశాను అనమాట. ఇవి చేసిన తర్వాత మా పిల్లగాడైతే మా అబ్బాయి హ్యాపీగా తినేసిండండి, చాలా మంచిగా తినేసిండు. ఓకే చూసారు కదండి, ఏది కూడా కొంచెం కూడా వేస్ట్ కాకుండా అంతా కూడా మనకి యూజ్ అయ్యేలాగా, టైంపాస్ కొరకు తినేలాగా పిల్లలకైనా మనకైనా చాలా మంచిగా పనికొచ్చేలాగా చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.